అప్రతిరథ సూక్తంలోని 11వ మంత్రం ఆయుధాల గురించి చెబుతుంది. పద్యంలోని మఘవన్ను విష్ణువుకు సూచనగా అన్వయించవచ్చు కాబట్టి చెప్పబడిన ఆయుధాలు అతనివి అని విఎస్ కరుణాకరాచార్యర్ ఒక ఉపన్యాసంలో చెప్పారు. ఇంకా ఆయుధాలు ప్రత్యేకంగా తమిళనాడులోని తిరుక్కోవలూర్లోని ఆలయంలోని త్రివిక్రమ భగవానుడి ఆయుధాలను సూచిస్తాయి. ఇక్కడ త్రివిక్రముడు కుడిచేతిలో శంఖాన్ని, ఎడమ చేతిలో చక్రాన్ని కలిగి ఉన్నాడు. ఈ రెండు ఆయుధాల ముద్రను భక్తుల భుజాలపై ఉంచడం శ్రీ వైష్ణవులకు అవసరమైన దీక్ష ఆచారం. ప్రజలను శ్రీ వైష్ణవంలోకి తీసుకురావడానికి భగవంతుడు తన ఆయుధాలను ఉపయోగించినప్పుడు సంతోషిస్తాడు. ఆయుధాని అనే పదం బహువచనం. ఎవరైనా చక్రం మరియు శంఖాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ద్వంద్వానికి బదులుగా బహువచనాన్ని ఎలా వివరించవచ్చు? ఈ అభ్యంతరానికి సమాధానం ఏమిటంటే భగవంతుని యొక్క ఈ రెండు ప్రధాన ఆయుధాలు, అవి చక్రం మరియు శంఖం సంతోషంగా ఉంటే స్వయంచాలకంగా అతని ఇతర ఆయుధాలు కూడా సంతోషంగా ఉంటాయి. తమిళ పాసురాలలో మరియు వైష్ణవ ఆచార్యుల రచనలలో మనకు చక్రానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. కానీ అలాంటి సూచనలు అతని ఆయుధాలన్నింటినీ చుట్టుముట్టేవిగా తీసుకోబడ్డాయి.